కీర్తన గ్రంథంలో 103వ కీర్తన మనం చూస్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్న భాగం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ముఖ్యంగా 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందు ఉన్న వాటి కొరకై వేగిరపడుచు. ఆబ్వియస్లీ సామిస్ట్ ఈజ్ స్పీకింగ్ టు రిమెంబర్ సమ్ థింగ్స్. ఆయన చేసిన వాటిని దేన్ని మర్చిపోవద్దని కీర్తన గ్రంథం మనకు బోధిస్తుంటే, వెనుక ఉన్న వాటిని మర్చిపోమని పరిశుద్ధుడైన పౌలు ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేయుచున్నాడు. వెనుక ఉన్న వాటిని మర్చిపోయి ముందు ఉన్న వాటి కోసము వేగిరపడచ్చు. దిస్ ఈజ్ హౌ లైఫ్ కంటిన్యూస్. వీ మేక్ డెసిషన్స్ ఎవ్రీ టైమ్ టు రిటైన్ సమ్, టు రిమెంబర్ సమ్ అండ్ టు డిస్రిగార్డ్ సమ్. ఇది మనం ఈ డెసిషన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. కానీ మనతో ఉన్న సమస్య ఏంటంటే, వీ జస్ట్ డూ ది ఆపోజిట్. చెడు గుర్తుపెట్టుకుంటాం, కీడు చేసిన వారిని గుర్తుపెట్టుకుంటాం, ఆపదలు గుర్తుంచుకుంటాం, మనం ఎంత శ్రమ పడ్డామో ఇవి మనకు బాగా గుర్తుంటాయి, కానీ దేవుడు చేసిన మేళ్ళు మనకు గుర్తుండవు. ద సామిస్ట్ ఈజ్ ఇంటెన్షనల్లీ టెల్లింగ్ హిమ్సెల్ఫ్, హిస్ సోల్, నా అంతరంగమునున్న సమస్తమా నీవు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు చేసిన గొప్పతనాన్ని, దేవుని కార్యాలని. పరిశుద్ధుడైన పౌలు హెచ్చరిక చేస్తుంది ఏంటంటే, నీవు మర్చిపోవలసినవి కొన్ని ఉన్నాయి. ఫర్గెట్ దెమ్, ఫర్గెట్ దెమ్. If we can balance these two things, Lord will bless our every day and our every year. మన సంవత్సరాల్ని దేవుడు దీవిస్తాడు. పాతవి గతించిపోయాను, సమస్తము క్రొత్తవాయను. ఇదిగో పాతవన్నీ గతించిపోయినాయి, సమస్తము నూతనపరచబడుచున్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము, మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనములు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, పైనున్న వాటి మీదే గాని పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీకు మనసు అక్కరలేదు. ఎలానగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమేన్, ఆమేన్. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నది. అండ్ అప్వర్డ్ కాలింగ్, పైనున్న వాటి మీద మనసు ఉంచుకోండి. Fix your things on those things that are above, those that are heavenly things. దేవుడు వాక్యానుసారంగా మనకు దేవుడు ఏం సహాయం చేస్తాడంటే, వెనుక ఉన్న వాటిని మరచిపోవటానికి ప్రభువు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన పౌలు ఇన్ హిస్ విజన్స్ యాజ్ హీ ఈస్ అడ్వాన్సింగ్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ పాల్స్ లైఫ్. మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన పౌలుకును, ప్రారంభంలో ఉన్న పౌలుకును లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ స్పిరిచువాలిటీ. ఇక చివరకు వచ్చే సమయంలో హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. మీరు వెనుక ఉన్న వాటిని మరచి ముందు ఉన్న వాటి కొరకు వేగిరపడి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని నేనైతే ఐ హ్యావ్ డిసైడెడ్ to run towards the goal. ఏది మన గోల్? Do we have a goal? Probably some of us cannot answer this question, but a common goal. మీ చర్చ్ డాక్యుమెంట్ ఏంటండి? మీ చర్చ్ విజన్ స్టేట్మెంట్ ఏంటండి? వాట్ ఈజ్ యువర్ ఫోకస్ ఏంటండి అని నన్ను కొంతమంది అడిగితే నేను అన్నాను, మీ చర్చ్ స్టేట్మెంట్ ఏంటండి అన్నాను. వాళ్ళు చెప్పారు, మాకు బిల్డింగ్ కట్టాలి, ఇది కట్టాలి, ఇది కట్టాలని. అంటే మాకు అవన్నీ లేవండి. The vision of any church is what Jesus Christ gave. It's common for every church. మనము సువార్త పని చేయాలి, క్రీస్తును వెంబడించాలి. It's a common goal. Within that we can have some tiny goals, some reachable goals, plans. ఇది ప్లాన్ ఉండటం చాలా మంచిది. But
The goal of every church and Christian is to look at Christ, to live with him, and as long as we are on this earth, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటిని ధ్యాస ఉంచొద్దు అంటలేదు. భూమి మీద జీవించొద్దని పౌలు చెప్పట్లేదు. మన జీవితాన్ని భద్రం చేసుకుంటూ, మోల్డ్ చేసుకుంటూ, our focus should be on the higher things. Yesterday evening we were mentioning about worship. Worship is a mode. Worship is not playing music. Worship is not singing. ఇవన్నీ వర్షిప్ కాదు. అవి చేస్తూ ఉండగా వర్షిప్ చేయొచ్చు మనం. They helps our worship. Worship is a mood and our attitude to God. ఆరాధన భావంలోకి వస్తే సమరయ స్త్రీ వలె పరిస్థితులు మనకు అర్థం కావు. దేవుడే దేవుడు. రక్తస్రావం కలిగిన స్త్రీ అందరూ పుష్ చేస్తున్నా, లేదు దేవుడే దేవుడు, ఐ హ్యావ్ టు గో టు హిమ్. హర్ యాటిట్యూడ్, హర్ మోడ్ చేంజ్. పాల్ ఈజ్ స్ట్రెస్సింగ్ ఆన్ దిస్. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి, పైనున్న వాటి మీద. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఇఫ్ అవర్ మైండ్ అండ్ యాటిట్యూడ్ ఈజ్ మోల్డెడ్ ఇన్ టు వర్షిప్ యాటిట్యూడ్, అప్పుడు గనక మనకి సమస్యలు వచ్చినట్టు కనిపించవు. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ those of us who are sitting here, all of us had those beautiful, glorious worship moments. మనకు అత్యంత అయిష్టమైన వ్యక్తి వచ్చి మన ముందు నుంచున్న, we can smile. There are those moments. God has given us, all of us, those moments. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుడు చేసే పని. We forgive, we worship. మనుషులు కాదు, ఇది కాదు. ఈరోజు మంచోళ్ళు, మళ్ళీ మనకు రేపు వాళ్ళే చెడ్డోళ్ళు, రేపు మళ్ళీ ఇంకా మంచోళ్ళు. We change. So what we need to do is change into a worship mode. Focus on the things that are above. It will become easy to run our life. ఈ ఎర్త్లీ థింగ్స్ మీద ఎక్కువ మనస్సు పెట్టకుండా ముందుకు పుష్ అవటానికి సహాయం చేస్తుంది. చదువుబడిన సువార్త పాఠంలో సిమియోను, అన్నా అను ఇద్దరు గురించి మనం చూసాం. దే లివ్డ్ ఇన్ ద మోస్ట్ కరప్ట్ ఫార్మ్ ఆఫ్ రిలిజియన్. మతము ఏదన్నా ఉందంటే ఇంకా అంతకంటే చెడుగా ఉన్న మతము ఈ లోకంలో లేదు. ఎందుకంటే వేషధారణ. సాటనిక్ చర్చ్లో దే వర్షిప్ సంథింగ్ ఎల్స్. వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్. వీళ్ళు పుట్టింది ఎక్కడంటే యెహోవా పేరట ఆరాధన చేస్తూ, ఆయన ప్రతిష్ఠించిన ఆలయంలో ఆరాధన చేస్తూ, దాన్ని క్రమంగా రూయిన్ చేసిన, భ్రష్టత్వము రాజ్యమేలుచున్న ప్రాంతంలో ఇద్దరు మనుషులు దేవుని మీద దృష్టి పెట్టుకొని పైనున్న వాటిని వెతుకుచూ జీవితం సాగిస్తున్నారు. చాలా యంగ్గా అన్నకు భర్త చనిపోయాడు, విధవ. And then she did not get married, and then she started working in the temple. సిమియోను ఒక ముసలాయన, పెద్ద ఆయన, యేసు ప్రభువుని చూడక ముందు చనిపోడని ఆయనకు వాగ్దానం. దేవుడు ఆయనకు కమ్యూనికేట్ చేసిన దాన్ని బట్టి అనుదినము దేవాలయంకి వస్తున్నాడు. It seems there are historical proofs. Simeon met Jesus not in the holy place, but in a regular courtyard. అన్యులు అందరూ కలిసి యాజకులు వెళ్ళే ప్రాంతంలో కాకుండా మామూలుగా ఉండేవాళ్ళు వెళ్ళే ప్రాంతంలో ఆయన యేసు ప్రభువును కలుసుకున్నట్టు మనం చూస్తున్నాం. దిస్ పీపుల్, రిసోర్సెస్ వాళ్ళకు మంచి జీవితాలు ఉన్నా లేకపోయినా, దే హ్యాడ్ వన్ థింగ్, దే హ్యాడ్ focused their eyes on the above heavenly things, upward calling. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎట్లా సాధ్యం అండి ఇది? ఎట్లా సాధ్యం? ఇట్స్ ఇంపాసిబుల్. నా జాబ్, నన్ను మా మేనేజర్తో మీరు వర్క్ చేస్తే మీరు ఎలా మాట్లాడరు? వీ హ్యావ్ సో మెనీ రీజన్స్ టు సే దట్ వీఆర్ వరీడ్.
It can also mean we are not focused enough on God. గుర్తు చేసుకోండి, మీ యొక్క పీక్ ప్రాబ్లం సమస్యలో దేవుని వైపు చూచినప్పుడు మీ సమస్య చిన్నబోయింది. ఈ అనుభవాలు మనందరికీ ఉన్నాయి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య చిన్నబోయింది. ఈ అనుభవాలు మనందరికీ ఉన్నాయి. ఈ అనుభవాలు ఉన్నప్పుడు మనం ఎందుకు తిరిగి సమస్యను మ్యాగ్నిఫై చేస్తాం? దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ కాలింగ్ us. వెనుక ఉన్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కోసం వేగిరపడండి. ఆ మెంటల్ డిసిప్లిన్ మనకు రావాలంటే మనం చేయాల్సింది దావీదు చేసినట్టు చేయాలి. రిమెంబర్ నాట్ హిస్ బెనిఫిట్స్ అండ్ బ్లెస్సింగ్స్. అనుక్షణం ఆయన చేసిన మేలును గుర్తుపెట్టుకో. ద హోల్ ఆఫ్ ఇజ్రాయెల్ కమ్యూనిటీ హ్యాస్ ఓన్లీ వన్ స్లోగన్: ఇఫ్ గాడ్ డిడ్ దెన్ వై నాట్ గాడ్ విల్ డూ ఇట్ నౌ. మునుపు చేశాడు దేవుడు, మోషేకు చేశాడు, మాకెందుకు చేయడు? While the spiritual aspect of doctrine of election is going on, నార్మన్ గోట్వాల్డ్ అనే ఒక సోషలాజికల్ ఆస్పెక్ట్లో ఈ యూదుల ప్రత్యేకతను విశ్లేషించాడు. ఆయన విశ్లేషించి హీ కేమ్ అప్ విత్ సపోజడ్లీ రాంగ్ థియరీ. వీళ్ళు ఏం లేదు, కలిసి కూర్చొని మనం గొప్పవాళ్ళం అని చెప్పుకోండి, మీరు చెప్పుకోండి, దేవుని చేతిలో ఇదే. హీ ప్రపోజ్డ్ ఆంథ్రోపోలాజికల్ వ్యూ. ఏ రాజ్యమైనా నేను గొప్పవాడిని అనుకుంటే గొప్పవాళ్ళు అయిపోతారా? ఎవ్వరు కారు. మనుషులు తమ మానవ బలము వలన లేకపోతే తమ జ్ఞానము వలన అధిక ఆశీర్వాదం పొందనేరు. దీవెన కావాలంటే అది దేవుని యొద్ద నుంచి రావాల్సిందే. ఎవ్రీ వాగ్దానము తరచి 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 చూస్తే అబ్రహాము మొదలుకొని యేసు ప్రభు వరకు ఎవ్రీథింగ్ వాజ్ ప్రాఫెసైడ్, ఎవ్రీథింగ్ వాజ్ గివెన్, రివీల్డ్, అండ్ ఇట్ వాజ్ గాడ్. ఆ వాగ్దానముల నెరవేర్పు కోసము ఏ కాలములో ఆ కాలము దేవుడు ఆయన కోసము భక్తుల్ని లేపుకున్నాడు. సిమియోను అన్నాని లేపుకున్నాడు. ఎందుకు? He needs to prophesy over Jesus. He needs to strengthen Mary. 2021లో will you be surprised if I say God is calling us to be his witnesses? ఈ 21వ సంవత్సరంలో ఆయన పనిని కొనసాగింపుగా దేవుడు నిన్ను నన్ను పైనున్న వాటిని వెతకమని పిలుచుచున్నాడు. Are we happy? Are we ready? Are we willing to do that? Are we willing to participate in this upward calling? లేదు పాస్టర్ గారు, ఎన్ని చెప్పినా కానీ ఒక్కొక్కసారి ఒక ప్రాబ్లం వచ్చింది, మీకు అర్థం కాదు. I talked to few people who said like this. When we were young, we used to go house and preach the gospel. And then ఒక ఆయన నన్ను పిలిచి, రండి లోపలికి రండి అని కుర్చీ వేసి పెట్టి కూర్చోబెట్టి he started talking. మీకేమో అదిగో ఆ ఇల్లు ఉంది, మీ నాన్నగారు ఇది, మీ అమ్మగారు ఇది, మీ బ్రదర్ ఇది, వీళ్ళంతా ఇది, అంతా సంపాదించి పెట్టి కూర్చుంటే నువ్వు వచ్చి మాకు బైబిల్ పట్టుకొని సువార్త పని చెప్తున్నావా? మీరు ప్రాక్టికల్గా చేయట్లేదు పాస్టర్ గారు. యు ఆర్ నాట్ డూయింగ్ ద రైట్ థింగ్. మా బాధ మీకు తెలియదు. అమ్మ చచ్చిపోయాడు, నాన్న చచ్చిపోయింది. ఐఎమ్ వెరీ యంగ్. ఐ హ్యావ్ టు టేక్ కేర్ 3 people. ఉద్యోగం లేదు, డబ్బులు లేవు. మీరు చెప్తున్న మాటలు, మీరు చెప్తున్న పరిస్థితులు వేరు. దెన్ ఐ సెడ్, మీ పరిస్థితి దేవుని కృప కంటే దీనమైంది కాదు నాయన. ఇట్స్ యువర్ సిట్యుయేషన్ ఈజ్ నాట్ బియాండ్ ద రీచ్ ఆఫ్ గాడ్. దేవుడు మిమ్మల్ని చేరుకుంటాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. వారి బిడ్డలు ఇప్పుడు బహుగా ఆశీర్వదించబడి ఉన్నారంటే దేవుని కృపే. ఆయన మీద నాకు కోపం రాలేదు. కారణం ఏంటంటే ఐ నో హిస్ సిట్యుయేషన్. We know them so very well. But we can't make that excuses for a longer time. When situations hit hard, we might try to take time off. We might be aloof, కొంచెం విడిచిపెట్టినా కానీ finally somehow pull it together to look at God so that we will see Jesus Christ who is victoriously seated on the right hand of the Father. అందుకనే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీకు స్ట్రెంగ్త్ అక్కడి నుంచి వస్తుంది.
You will get from Christ. Your strength comes from there. నేను ఎప్పుడైతే బలహీనునో, then I become very strong. I can do anything in Jesus Christ. ఇటువంటి బోల్డ్ స్టేట్మెంట్స్ పౌలు ఎందుకు చేయగలిగాడంటే, his focus is on the upward things, divine things. పర సంబంధమైన విషయాల మీద ధ్యాస పెట్టుకున్న వ్యక్తి ఆయన. ఈ 2021 సంవత్సరంలో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. అప్వర్డ్ కాలింగ్. హ్యావ్ ఫోకస్ ఆన్ ద డివైన్ థింగ్స్. హ్యావ్ ఫోకస్ ఆన్ ద హెవెన్లీ థింగ్స్. క్రైస్ట్ జీసస్ ఈజ్ సీటెడ్ దేర్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం, దేని విషయమై చింతించకడి, దేని విషయమై చింతించకడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రతి విషయంలో మీ విజ్ఞాపన దేవునికి తెలియచేయండి. ఇవన్నీ ఆజ్ఞలండి, కమాండ్మెంట్స్. బాధపడొద్దు అనే ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు పౌలు ద్వారా. ఎంత సర్ప్రైజ్ అది. నువ్వెవరు అయ్యా నన్ను బాధపడొద్దని ఆజ్ఞాపించడానికి, నా బాధ నీకేం తెలుసు అని మనం చెప్పచ్చు. బట్ ద కమాండ్మెంట్ ఈజ్ రిజాయిస్. సంతోషించండి. ఎందుకంటే the Lord who asked us to rejoice, who commanded us to rejoice, is going to take care of the things that we need so that we will rejoice. Jesus did never make empty statements. Jesus did not crack any jokes. ఆయన వాగ్దానములలో సరదాకి నవ్వులాటతో చెప్పిన వాగ్దానాలు ఏమీ లేవు. This might sound a joke for us sometimes. నా బాధలో నన్ను రిజాయిస్ చేయమంటారేంటి, ఇది సాధ్యమా అని చెప్పొచ్చు. Paul was able to say these things with the influence of the Spirit because he is looking at Christ, who filled him with joy in a prison. చెరసాలలో, రోమా సామ్రాజ్యంలో, ఆ చైన్స్లో ఉన్న పరిస్థితుల్లో చిరునవ్వు గురించి, ఆనందించడం గురించి, సంతోషించడం గురించి పౌలు వ్రాస్తున్నాడు. దిస్ ఆఫ్టర్నూన్ వీఆర్ ఆస్క్డ్ టు లుక్ ఎట్, ఫోకస్ అవర్ మైండ్ అండ్ కమ్ టు an attitude of worship where God will be everything to all of us, and let us focus on the heavenly things. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. ఐ విల్ గివ్ యూ రెస్ట్, ఐ విల్ రెస్టోర్ యూ, ఐ విల్ రెస్టోర్ యూ. కానీ నేను నా కాడి మీ మీద పెడతాను. ఆ కాడి మిమ్మల్ని, ఇట్ విల్ మేక్ యూ లుక్ అప్ ఇన్ టు హెవెన్లీ థింగ్స్. ఈ కాడి మోపిన వాడు యెహోవాయే అని వాక్యంలో మనం చూస్తాం. when we carry this yoke, when we carry this yoke, looking at Christ who is seated in heavens and who is calling us. సాతానుడు కూడా వస్తాడు మన దగ్గరికి. వచ్చినా కానీ రోమీయుల పత్రిక 16వ అధ్యాయము 20వ వచనములో మనం నిన్న సాయంత్రం మనం ధ్యానం చేసుకున్నట్టు, సాతానును శీఘ్రముగా ఆయన అణచివేయును, మీ పాదముల కింద అణచివేయును. upward calling, heavenly calling, looking at the things God has prepared for us through Christ, who is seated at the right hand of the Father. Let us all stand and meditate and look at our Lord who is looking at us now. దేవుని వైపు చూచుచు ఈ ధ్యానమును ముగించుకుంటూ, ప్రభువా మీరిచ్చిన అప్వర్డ్ కాలింగ్ని బట్టి మీకు స్తోత్రములు. పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకొనమని మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు, స్తోత్రము. భూ సంబంధమైన వాటిని మీరు మరిచిపోమన్నారు, దీని మీద దృష్టి ఉంచవద్దన్నారు, మీకు స్తోత్రం. మా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని వాగ్దానం చేసి ఉన్నారు, స్తోత్రము. దేనిని గూర్చి చింతించవద్దని వాగ్దానం చేసి ఉన్నారు, స్తోత్రము. వెలి చూపును బట్టి కాక విశ్వాసముతో నడుచుకొనుడి అని చెప్పి ఉన్నారు, స్తోత్రము. మా ప్రభువా మీ యొద్దకు వచ్చుచున్నాం, మీ యొద్దకు చూస్తున్నామని మన హృదయాలు ఆయన సన్నిధానంలో సమర్పణ చేసుకుంటూ, let us prepare ourselves that we will move closer to God every day, every time,
ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్ పైనున్న వాటిని వెతుకు వారమిగా ఉండుటకు ప్రభు మనల్ని పిలుచుచూ ఉన్నాడు. మన జీవము దేవుని యందు దాచబడి ఉన్నది క్రీస్తు ద్వారా. ఈ వాగ్దానములు గుర్తు చేసుకుంటూ, ఈ వాక్యములను గుర్తు చేసుకుంటూ, నా దేవా, నా ప్రభువా, నేనైతే భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకొని ఒక్కొక్కసారి నేను నా గమ్యాన్ని మర్చిపోతున్నా. జ్ఞానులు మర్చిపోయారు తండ్రి ఒక్కొక్కసారి, మేము మర్చిపోతున్నాం తండ్రి ఒక్కొక్కసారి. బట్ స్టిల్ లైక్ యూ చేజ్డ్ ద వైజ్ మెన్ టు ద ప్యాలెస్ ఆఫ్ హేరోద్, ఇదిగో నాయనా, నీ నక్షత్రము ద్వారా హేరోదు రాజప్రసాదము వరకు జ్ఞానులను వెంబడించి వారిని మార్చి తిరిగి చేర్చుకున్న దేవుడవు. ఈ సాయంకాలం మా తండ్రి మీ యొక్క సన్నిధానములో మా హృదయములు ఎత్తుచున్నాము. నీ వైపు నడుచుటకు నీవిచ్చిన పర సంబంధమైన పిలుపు కొరకు నాయన మేము ఎత్తి మా హృదయములు ఎత్తి నీ వైపు చూచుచూ ఉండగా మా తండ్రి, ఈ 2021లో నీ చేతిలోని పనిముట్లుగా మమ్మల్ని వాడుకోనండి అయ్యా. మోషేని వాడుకున్నారు, పౌలుని వాడుకున్నారు, అంచె దినముల్లో మమ్మల్ని అందరినీ వాడుకుంటారు మా తండ్రి. మా ప్రభువా, మా రక్షకుడా, మీ చేతిలో మా తండ్రి నాయన మేము వాడబడుటకు సహాయం చేయండి. నూతన సంవత్సరము ఆశీర్వదించబడిన సంవత్సరముగా ఉండుటకు సహాయం చేయండి. అధిక ఆశీర్వాదముతో, అధిక బలముతో నిన్ను స్తుతించుటకు సహాయం చేయండి. పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో నిన్ను ఘనపరచుటకు సహాయం చేయండి. 2021 విల్ బి ఏ బ్లెస్డ్ ఇయర్ నాయనా మా తండ్రి. ఎందుకంటే మీరు మమ్మల్ని పైకి చూడమన్నారు, మేము మీ వైపు చూస్తున్నాము. ఆ విధంగా చూచుటకు మీరు శక్తినిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. మా ప్రభువా, మరి నూతన సంవత్సరం ఆరాధనలో పాల్గొన్న మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా, రాలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా తండ్రి, మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఘనపరచుటకు మీరు ఇచ్చిన మీ కృప కొరకై స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా మీ కాపుదల మా మీద ఉంచవాలని నిన్ను వేడుకొనుచున్నాము మా తండ్రి. మా ప్రభువా, మా తండ్రి, ఆశీర్వాదంలో నుండి అధిక ఆశీర్వాదంలోనికి, స్పిరిచువల్ డెప్త్స్ నుంచి ఇంకా లోతైన అనుభవాలకు మా తండ్రి మేము, మా కుటుంబాలు, మా బిడ్డలు నాయన ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ఈ సాయంకాలం మందు మా ప్రభువా, నీ సన్నిధానంలో చేరి నీ వాక్యమును వినుచున్న మేమందరము కూడా ఆశీర్వదించబడటకు సహాయం చేయమని, ఆన్లైన్ ద్వారా వీక్షించుచున్న బిడ్డలకు నీ కృప, సంతోషము, సమాధానము దయచేయమని, నూతన సంవత్సర ఆశీస్సులతో నింపమని, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతనపరచుచూ ఉన్నందుకు నిన్ను స్తుతిస్తూ, నీ ఆశీర్వాదముతో నాయన మమ్మల్ని పంపుచున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్నే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఏళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించుము. శోధనలోకి తేక దృష్టి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. అండ్ నౌ రిసీవ్ ద బెనెడిక్షన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని సమాధానం మీతో ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ ఆన్లైన్ విత్ అస్. ఈ సంవత్సరం అంతా కూడా మా వర్షిప్ సర్వీసెస్లో మీరు పాల్గొనవాలని మీకు తెలియచేస్తూ దేవుని శుభములు మీకు తెలియజేస్తున్నాను. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆన్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ.